కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఎంత సంచలనం సృష్టించిందో మనం చూసాం. అది మర్చిపోకముందే హైదరాబాద్లో మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓఆర్ఆర్ పై బోల్తా కొట్టింది న్యూ గో ట్రావెల్స్ బస్సు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. 20 మంది ప్రయాణికులతో న్యూగో ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. పెద్దాంబర్పేట ఎగ్జిట్ నెంబర్ 11 వద్ద అదుపు తప్పి బోల్తా పడ్డట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఆ టర్నింగ్ తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆ బస్సు బోల్తా పడి పక్కకి వెళ్ళిపోవడాన్ని మనం చూడొచ్చు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఆ తర్వాత వెంటనే అక్కడికి క్రేన్ను తీసుకొచ్చి ఆ బస్సును మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ బస్సులో ఉన్న వాళ్ళలో సుమారుగా 20 మంది ఉంటే 6గురికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారు వెంటనే హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు. ఒక్కసారిగా ఆ సైడ్కి వెళ్ళిపోయింది బస్ అంతా కూడా. ఓవర్ స్పీడ్ కారణం అయి ఉండొచ్చు అంటూ అనుమానిస్తున్నారు. ఆ స్థానికులు అలాగే పోలీసులు అందరూ కలిసి సహాయక చర్యలు చేసి ఆ బస్సును నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక క్రేన్ కూడా అక్కడికి తీసుకొచ్చారు ఆ బస్సును మళ్ళీ తిరిగి తీసుకురావడానికి మనం చూస్తున్నాం. అయితే ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శిల్ప మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. బస్ యాక్సిడెంట్ మరొక ముందే మరోసారి నగరంలో ప్రైవేట్ బస్ అనేది బోల్తా పడింది. ప్రైవేట్ బస్ అనేది మియాపూర్ నుండి ఔటర్ ఎక్కింది. ఔటర్ ఎక్కి పెద్దంబర్పేట దగ్గర దిగాల్సి ఉంది. కానీ ఔటర్ దిగుతున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా బోల్తా పడింది. బోల్తా పడినటువంటి వాహనాన్ని మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఎక్కడికక్కడ కిటికీ అద్దాలు కావచ్చు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. ఇంకోవైపు ఇది ఎలక్ట్రిక్ బస్ కావటంతో ఒకవైపు ప్రమాద తీవ్రత అనేది తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇది వెళ్తున్నటువంటి కింద పడి ఉంటే ఒకవేళ డీజిల్ కావచ్చు పెట్రోల్ వెహికల్ అయితే ఖచ్చితంగా మంటలు అనేవి వచ్చే ఆ ర్యాపిడ్ ఫోర్స్కి మంటలు అనేవి వచ్చేవి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడికి ఇది మొత్తం కూడా ముందు భాగం ఏదైతే బస్సుకు సంబంధించినటువంటి ముందు విండో ఉంటుందో ఈ విండో అనేది ఎక్కడికక్కడ మొత్తం పగిలిపోయింది. అక్కడ ఆ వేలో వెళ్తుంది బస్ అనేది ఔటర్ పైన వెళ్ళి ఒక 100 మీటర్ల దూరంలోనే దిగాలి. ఔటర్ అనేది దిగాలి, పెద్దంబర్పేట టచ్ అవుతుంటుంది. సో దిగే క్రమంలోనే ఒక్కసారిగా ఓవర్ స్పీడ్తోని ఒకవైపు అదుపులో చేయలేక ఈ విధంగా పడినట్టు కూడా తెలిసింది. మొత్తం 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది గుంటూరుకి వెళ్తుంది, హైదరాబాద్ నుండి గుంటూరుకి వెళ్తుంది. ఒకవైపు దీంతో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గాయాలైనట్టు కూడా తెలిసింది. మొత్తం మీద వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి షూస్ కావచ్చు, ఎవరైతే ప్రయాణికులు లోపల ఉంటారో ప్రయాణికులకు సంబంధించినటువంటి షూ మొత్తం కూడా ఎక్కడికక్కడికి పడ్డటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం మీద నిన్న కర్నూలులో ఒకవైపు బస్సు యాక్సిడెంట్ జరిగి దాదాపు 20 మంది మరణించారు. అది మరొక ముందే ఈ విధంగా న్యూగో సంబంధించినటువంటి ఇది బస్సు అనేది ప్రైవేట్ బస్సు మొత్తం పూర్తిగా ఓన్లీ ఏదైతే స్లీపర్ క్లాస్ కాకుండా ఓన్లీ సిట్టింగ్ సంబంధించినటువంటి బస్సు ఈ విధంగా మియాపూర్ నుంచి బయలుదేరి వెళ్తుండగా ఈ విధంగా ప్రమాదం అనేది జరిగింది. ఒకవైపు ఇది ఎలక్ట్రిక్ బస్ కావడంతో తీవ్రత అనేది తక్కువగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఒకవైపు అద్దాలు కావచ్చు మొత్తం ఎక్కడికక్కడికి ధ్వంసమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు మొత్తం ఎక్కడికక్కడ కింద ఉన్నటువంటి భాగం మొత్తం కూడా ఎక్కడికక్కడికి ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈ విధంగా తరచూ ప్రమాదాలు రావడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టారు. ఒకవైపు జేసీబీలను తీసుకొచ్చి వాటిని మొత్తం కూడా ఈ బస్సుని వెలికి తీసే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నారు. అండ్ ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా చేరుకొని పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే మొత్తం కూడా వీటినన్నింటిని కూడా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బస్సు మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం ఇట్లా ఒక సైడ్ మొత్తం కూడా బోర్ల పడంతో అద్దాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి ధ్వంసమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నిన్న జరిగినటువంటి ఘటన మరొక ముందే మరోసారి రావడంతో ఇప్పటికే ప్రయాణికులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు కావడంతో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మన విద్యుత్లో చూసుకోవచ్చు. బస్సుకు సంబంధించినటువంటి ఒకవైపు ఇప్పటికే అధికారులందరూ కూడా చేరుకున్నారు. దీంతో ఈ ఎఫెక్ట్తో ఒక్కసారిగా ఇక్కడ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. చిన్నగా వెహికల్స్ అనేవి కూడా మూవ్ అవుతున్నాయి. మొత్తం కూడా ఎక్కడికెక్కడ మొత్తం కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వెళ్ళి లోపలికి వెళ్ళి పరిస్థితిని కావచ్చు వీటిని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు పోలీస్ బలగాలు ఇక్కడికి దిగి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నాయి. వీళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మొత్తం కూడా అసైన్ చేస్తున్నారు. సో నిన్న జరిగినటువంటి ఏదైతే నిన్న రాత్రి శుక్రవారం రాత్రి జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో కర్నూలులో, అది మరొక ముందే మరోసారి ఈ విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ అనేది ఈ విధంగా బోల్తా పడడంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకవైపు ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల నిర్లక్ష్యమా లేకుంటే ఏంటని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికే సహాయక చర్యలు అనేవి చేపట్టారు. వీటిని మొత్తం కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏంటని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏంటి, ఏ ప్రయత్నం చూస్తున్నారు కదా? ఒక 5 నిమిషాల్లో క్లియర్ చేస్తాం. అంటే ఏ సమయంలో అయింది, అది ఎటు వెళ్తుంది? 12:30కి అయిందండి. ఇది మియాపూర్ నుంచి స్టార్ట్ అయింది, గుంటూరు వెళ్తుంది బస్సు. ఇక్కడ నుంచి వెళ్ళి ఓఆర్ఆర్ దిగేసి విజయవాడ రూట్లో వెళ్ళేది. మొత్తం ఎంతమంది ఉన్నారు లోపల? క్లారిటీగా తెలియదండి. ఇప్పుడు అయితే 8 మందికి మైనర్ ఇంజరీస్ అయినాయి. అది ఒకటి మాత్రమే. అంటే మేజర్ ఎవరికైనా అయిందా? లేదండి. అందరూ సేఫ్ ఉన్నారు. సో చూసుకోవచ్చు, ఎవరు కూడా మేజర్ ఇంజురీస్ కాలేదు, కేవలం మైనర్ ఇంజురీస్ మాత్రమే అయినాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఏ పాట చూసినా ప్రస్తుతం నుజ్జైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు సైడ్ ఉన్నటువంటి పూర్తిగా బస్సు భాగం మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైంది. ఎక్కడికక్కడ విండోస్ కావచ్చు అన్ని కూడా కొట్టుకుపోయాయి. నిన్న జరిగినటువంటి ఘటనే మరొక ముందే మరోసారి ఇదే విధంగా ఇలాంటి ఘటన కావడంతో అందరూ కూడా ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు సహాయక చర్యలు చేపట్టారు. ఏదైతే మియాపూర్ నుండి టువర్డ్స్ విజయవాడకి వెళ్తుంది ఈ బస్సు అనేది, అందులో భాగంగా మధ్యాహ్నం 12:30 సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదు, కేవలం మైనర్ ఇంజరీస్ మాత్రమే. వెంటనే హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఒక్కసారిగా ఇటు నగరవాసులు కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు ఒక్కసారిగా ఉలికి పడ్డారు. ఎందుకంటే ఒకసారి బస్సు ఉన్నటువంటి పొజిషన్ చూస్తే ఒక్కసారి మొత్తం కూడా తలకి మొత్తం ఒకవైపు మొత్తం పూర్తి స్థాయిలో బోర్లా పడింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఒకవైపు డ్రైవర్ నిర్లక్ష్యం, అదేవిధంగా ఓవర్ స్పీడ్ కారణంగా ఇది జరిగిందంటూ కూడా ఒకవైపు ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఒకవైపు అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఫిట్నెస్ చెక్ చేస్తున్నారు. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారా లేదా అంటూ కూడా ఉదయం నుంచి ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ ఒకవైపు ఈ విధంగా హైదరాబాద్ నగర శివార్లు ఈ విధంగా కావడంతో మరోసారి అటు అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రజలు కావచ్చు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మొత్తం మీద ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే మియాపూర్కి సంబంధించినటువంటి మియాపూర్ నుంచి బయలుదేరినటువంటి బస్సు ఏదైతే ఉందో దాని ఒకవైపు 17 మంది ఉన్నారు. ఎవరికి కూడా మైనర్ ఇంజరీస్ మాత్రమే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఓఆర్ఆర్ నుంచి బయటికి ఎగ్జిట్ అవుతుండగా ఎగ్జిట్ నెంబర్ 11 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనందరికీ తెలుసు, ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుతున్న సందర్భంలో రోడ్డు చాలా